వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. దేవి శరన్నవరాత్రులో ఈరోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా కొలుస్తారు. అన్నపూర్ణాదేవి కదా, ఇది కూడా తెలుసుకుందాం మనం ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. హిందూ మతంలో అన్నపూర్ణాదేవి లేదా అన్నపూర్ణాదేవి ఆహార దేవతగా పిలుస్తాము. ఆమె పార్వతీదేవి యొక్క అవతారమే. శక్తి యొక్క అనేక రూపాలలో ఒకటి అన్నపూర్ణాదేవి. ఈ అవతారంలో ఆమె అన్ని జీవరాశులను పోషిస్తుంది. కాబట్టి హిందువులు భావిస్తారు నేను ఆహారం అనేది చాలా పవిత్రమైనది అని. శివుడు మరియు అన్నపూర్ణాదేవికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. ఇది ఖాళీ కడుపుతో మోక్షం కూడా సాధ్యం కాదు అని వివరిస్తుంది. శివుడు మరియు పార్వతీదేవి పాచికలాట ఆడేవారు. ఒకసారి ఆట చాలా ఆసక్తికరంగా మారడంతో వారు బెట్టింగ్ ప్రారంభించారు. పార్వతీదేవి తన ఆభరణాలు అన్నీ పెట్టింది మరియు శివుడు తన త్రిశూలాన్ని ఉంచారు. శివుడు ఆటలో ఓడిపోయి త్రిశూలాన్ని కోల్పోయాడు. తన త్రిశూలాన్ని తిరిగి పొందడానికి శివుడు పాముతో పందెం వేసి ఈసారి కూడా ఆటలో ఓడిపోయాడు. చివరగా ఆట ముగియడంతో శివ తన బిచ్చగాడుతో సహా తన వద్ద ఉన్న అన్నీ కోల్పోయాడు. అవమానానికి గురైన శివుడు దేవేదర్ అడవికి బయలుదేరాడు. విష్ణు శివుని వద్దకు వెళ్ళి తాను కోల్పోయినవన్నీ తిరిగి గెలుచుకోవడానికి మళ్ళీ ఆడమని కోరాడు. విష్ణు సలహా తీసుకుని శివ మళ్ళీ ఆడాడు మరియు మునుపటి ఆటలో కోల్పోయినవన్నీ గెలుచుకున్నాడు. శివుని ఆకస్మిక పరిణామంపై పార్వతీదేవి అనుమానం పెంచుకుంది మరియు అతన్ని మోసగాడు అని పిలిచింది. దీంతో దంపతుల మధ్య మాటల వాగ్వాదం చోటు చేసుకుంది. చివరగా విష్ణు జోక్యం చేసుకుని అతని కోరిక మేరకు పాచికలు కదులుతున్నాయని మరియు వారు ఆడుతున్నామనే భ్రమలో ఉన్నారని వెల్లడించారు. ప్రతీకాత్మకంగా జీవితం పాచికల ఆట లాంటిది, అనూహ్యమైనది మరియు నియంత్రణకు మించనిది. మౌఖిక ద్వంద్వ పోరాటం త్వరలో తాత్విక చర్చకు దారితీసింది మరియు శివుడు ఆస్తులు తాత్కాలికమని చెప్పాడు. అంతా మాయ, భ్రమం. మనం తినే ఆహారం కూడా మాయ, ఆహారం భ్రమ అని పార్వతీదేవి అంగీకరించలేదు. ఆహారం భ్రమ అయితే నేను కూడా భ్రమే అని ఆమె వాదించింది. ఆహారం లేకుండా ప్రపంచం ఎలా బతుకుతుందో తెలుసుకోవాలనుకుంది మరియు అదృశ్యమైపోయింది అమ్మవారు. ఆమె అదృశ్యమంటే ప్రకృతి స్తంభించిపోయింది. కాలానుగుణ మార్పులు లేవు, అంతా నిర్మానుష్యంగా మిగిలిపోయింది. పునరుత్పత్తి లేదా పుట్టుక ఉంది. త్వరలో తీవ్రమైన కరువు మరియు ఆహార కొరత ఏర్పడింది. శక్తి లేకుండా తాను అసంపూర్ణుడని శివుడు వెంటనే గ్రహించాడు. దేవతలు, మానవులు మరియు రాక్షసులు అందరూ ఆహారం కోసం ప్రార్థిస్తూనే ఉన్నారు. పార్వతీదేవి తన పిల్లలు ఆకలితో నశించడాన్ని చూడలేక కాశీలో కనిపించింది, అంటే వారణాసిలో, మరియు ఆహారాన్ని పంపిణీ చేయడం ప్రారంభించారు. శివుడు భిక్షపాత్రతో ఆమె ముందు కనిపించాడు మరియు పార్వతీదేవి శివునికి ఆహారం ఇచ్చింది. ఆత్మ నివసించే శరీరాన్ని పోషించడానికి ఆహారాన్ని కేవలం భ్రమగా కొట్టిపారేయలేమని శివుడు చెప్పాడు. అప్పటి నుండి పార్వతీదేవిని ఆహార దేవతగా, అన్నపూర్ణాదేవిగా పూజిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.